హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వీడియో వచ్చేసి ఇది మా చర్చి దగ్గర సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్. సెంట్ పాల్ చర్చ్, ఇది పాండాంగపురంది. ఇక్కడ స్కిట్ వచ్చేసి యేసుక్రీస్తు యొక్క జన్మం గురించి తెలియజేసే నాటకం ఇది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఆయనకు యేసు అను పేరు పెట్టు. ఆయన సర్వోన్నతుడై దేవుని కుమారుడను. ఆయన రాజ్యమును ఇది ఎలా సాధ్యం? నేను పురుషులెరగని దానిని. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొను, సర్వోన్నత శక్తిని పైకి వచ్చును. నీవు ఆయన పరిశుద్ధుడై గొప్పవాడై దేవుని కుమారుడనబడును. దావీదు కుమారుడైన యోసేపు, ఓ యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు. ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఈలాగు జరిగెను. ప్రదానం చేయబడిన మరియా గర్భవతియా? ఇది ఎలా సాధ్యము? అరే ఒక ఊకే అతని కూర్చొని మంట దగ్గర కథ చెప్పరా? చెప్పరాదే పెద్దయ్య, ఒక కథ చెప్పమే. ఈ షోట్ పెద్దయ్య చెప్తాడేమో. లేదు నువ్వే చెప్పు. పెద్దయ్య నువ్వేనే చెప్పరా? ఏం లేదు కానీ నీలమర్రి చెట్టు కాడా నీ అమ్మ ఓయ్ అంటున్నారా? నీలమర్రి చెట్టు కాడా రేపు ఊళ్ళో ఏం జరిగిందిరా నిన్న? మనమేమో గొర్రెల కాడ పోదామని హడావుడి మనకి వాళ్ళ ఇంటికాడ పాము వచ్చిందట. కొన్ని అమ్మ చూసినారా? ఏం పాము అది? ఎట్లుంది చెప్పు. దొరకలేదు. భయపడకుడి. ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభమార్తను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తట్టులో పరుండబెట్టి ఉంట మీరు చూచెదరు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు.